వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో మొత్తం మురళి అలియాస్ బురిడి బాబా గత కొన్ని సంవత్సరాలుగా అమాయకుల్ని చేతబడి పేరుతో భయభ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు బురిడి బాబా బాధితులు ఉన్నారు. అతని వద్దకు వచ్చిన అమాయక పేద ప్రజలను చేతబడి బాణామతి పేరుతో భయపెట్టి బాగు చేయాలి అని 53,000 నుండి 1,00,000 రూపాయల వరకు దండుకుని పబ్బం గడుపుతున్న పరిస్థితి. తన మంత్ర శక్తితో ఎంతటి శక్తిని అయినా పారదలుతా అంటూ మాయమాటలు చెబుతూ పేద ప్రజల దగ్గర వేలకు వేలు దండుకుంటున్నాడు. అతనికి చదువు లేకపోయినా కానీ ఒక పెద్ద బుక్ ప్రత్యక్షం అవుతుంది. ఆయన బుక్ పేజీ తెరిచిందో డబ్బులు పెట్టాల్సిందే అని హుకుం జారీ చేశారు. మురళి చేసే దృశ్యాలు అనేక మంది నిరుపేదలైన జనాలు అప్పు సప్పు చేసి దాచుకున్న డబ్బులు సైతం ఈ బురిడి బాబా మాయలో పడి వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇటువంటి మాయ బాబాలను తక్షణమే అరెస్ట్ చేయాలని పలువురు ప్రజా సంఘాలు కోరుతున్నారు. డాడీ నాకు 500 ఇచ్చినావు, నా ఫీజు ఏమని చెప్పింది? 11,00,000 రూపాయలు చెప్పిన, అంతేనా? మిగతా 72 పైసలు పెట్టండి. గంధం మీద క్యాష్ ఏం లేవు, ఫోన్పే కొట్టడమే. అంతేనా? క్యాష్ తీస్తారు, కొడదాం కానీ అర్థండి. అయితే బందోబస్తు చేసేసి ఇప్పుడు కొన్ని చేసి కొన్ని నేను నిలబెడతా. ఇక్కడ ఒకరోజు రా స్వామి అని చెప్పండి నువ్వు అన్నావు కాబట్టి నా అడుగు పెడతా. దేవుడి దయ వల్ల నీ ఇల్లు, నీవు, నీ భార్య, నువ్వు ముందు నీ ఆరోగ్యం బాగుండాలి, మనిషి అందులో అలాంటివి మొత్తం తీసి అన్ని కొత్త కుండలో పెట్టి కాలబెట్టేస్తా. ఇలా రాత్రికి ఇక్కడ కాలబెడతా, మళ్ళీ ఆడకొచ్చి ఆడ కూడా కాలబెడతా. ఇప్పుడు మనం నార్మల్గా స్వామి ముందు పెట్టిన దానికి సంబంధించి 1,100 చెప్పిండ, 500 ఇచ్చినాం కదా, ఇంకా 611 రూపాయలు స్వామి, 1,116 అంటే కదా. ఆ మిగతా ఇచ్చేసి ఇక్కడ ఏం చేయాలో చేసుకొని ఆ డబ్బులు సరే అంత కాదు కానీ కొంచెం చూసి తీసుకుంటా. అవి రెడీ చేసుకొని ఒక రోజు రెడీ చేసుకొని మేము సూర్యాపేట నుంచి ఒక బాబా దగ్గరికి వెళ్ళామండి. స్టేషన్ గన్పూరు ఉంటే అక్కడికి వెళ్ళగానే ఆ స్వామి మేము అక్కడికి వెళ్ళక ముందే ఫోన్ చేసి, స్వామి మరి ఇలా వస్తున్నామనగానే మీరు ముందు ఫోన్పే నాకు ఒక 1,100 రూపాయలు చేయాలండి, మీ మీద అంతర్వేసి మొత్తం చూస్తా అని చెప్పేసి చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే 1,100 రూపాయలు మేము ఫోన్పే చేసి మర్నాడు వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే మన ఒక పేపర్ మీద ఒక చెయ్యి పెట్టించి దాని మీద ఏదో ఒక పౌడర్ లాంటి చల్లి ఇక నీకు ఆ బాధలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి అంట మొదలుపెట్టిండు. చివరికి మీకు వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు అని చెప్పేసి మీకు 53,000 రూపాయల ఫీజు వచ్చిందని చెప్పేసి ఉత్త చేతి గుర్తులు పెట్టే 53,000 రూపాయల ఫీజు వచ్చింది. దాన్ని తీయించుకోకపోతే ఇంకా అరిష్టం జరుగుద్ది, మీ ఇంట్లో ఉన్న పిల్ల పాపలు అందరూ కూడా ఆగమవుతారని చెప్పేసి ఇట్లా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికిప్పుడు మేము 53,000 అంటే ఎక్కడ దేవా స్వామి, అసలు 53,000 ఏంటి అంటే నీ మీద దోష నివారణ ఉంది, తప్పనిసరి తీయాల్సిందే అని చెప్పేసి అంటే సరే మరి ఏమన్నా ఉంటే కొద్దిగా చూసి మాట్లాడండి సార్ అంటే సరే ఆ 13,000 తీసేసి 40,000 రూపాయలు ఇవ్వమన్నాడు. 40,000 రూపాయలు ఇవ్వమని అప్పటికప్పుడు 20,000 అడ్వాన్స్ ఇవ్వండి, నేను ఏదో సామాన్లు తెచ్చుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే అమ్మో ఇదేదో మోసపూరితంగా మాట్లాడుతుందని చెప్పేసి మేము బయటికి రావడం జరిగింది. ఇట్లా మమ్మల్నే కాదు ఇంకా ఎంతోమంది అమాయకులని వేలకేలు ఇట్లా మోసపూరిత మాటలు మాట్లాడుతూ మోసపూరితమైన ఆలోచనలు లేని వారికి ఆలోచనలు కలిగిస్తూ చేతబడులు చేశారు, నీ మీద గాలి ఉంది, ధూళి ఉంది అని చెప్పేసి వేలకు వేల రూపాయలు దండుకుంటున్న ఇట్లాంటి బాబాలని, ఇట్లాంటి మోసపూరిత స్వాముల్ని కఠిన మోసపూరితంగా ఎంతోమంది అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బులు దండుకుంటున్న ఊతం మురళి లాంటి దొంగ బాబాని ముందు పోలీసులు కూడా అరెస్ట్ చేసి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించండి. ఇప్పుడు ఈ బాబాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. నేను ఈ మధ్యనే రీసెంట్గా కూడా ఉత్తరప్రదేశ్లో 120 మంది 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి బాబాలు మాయ మాటలో పడి ప్రజలు మోసపోకండి. ఇట్లాంటి బాబాల్ని కఠినంగా చివరికి స్టేషన్ గన్పూర్లో పోలీసు కమిషనరేట్కి అతి కూతవేటి దూరంలోనే ఇలాంటి మోసం జరుగుతున్న పోలీసులు గ్రహించకపోవటం మరి వాళ్ళు ఏమో చెప్పాలి. దయచేసి ఇట్లాంటి వారి నుండి ఈ దొంగ బాబాలను అరెస్ట్ చేసి ఇలాంటి వారిని బైండ్ అవుట్ చేసి ఇంకో మరోసారి ఇలాంటివి చేయకుండా ప్రజలను అప్రమత్తం చేసి ఇలాంటి దొంగ బాబాలని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.